ఆండ్రూ గారు చాలా అందంగా లొకేషన్స్‌ని, ఆర్టిస్ట్‌లని గూడా చూపిచ్చారు. సో, ఆయన సెలక్షన్ ఎవరిది? తను నాకు గుండె జారికి వర్క్ చేశారండి. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వన్స్ స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత టెక్నీషియన్స్ అంటే ఓకే, నీ కంఫర్టబుల్ టెక్నీషియన్స్ని పెట్టేసుకున్నారు. అందులో ఆండ్రూ గారు నాకు కంఫర్ట్ అన్న ప్రొసీడ్ అయిపోయింది. ఇంకా అనూప్ అంటే ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో ఆస్థాన సంగీత దర్శకుడు ఆ! మనం కావచ్చు, ఆటనగర్ సూర్య కావచ్చు అవును. చేస్తున్నారు. అనూప్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ అండి. లైక్ సెకండ్ హాఫ్ ఎమోషన్ సీన్స్లో కోర్స్ మీరు ఇంతకుముందు చెప్పారు హీరోయిన్ ఇంట్రాక్షను, అవును. హీరో ఫస్ట్ టైం ఫాల్ ఇన్ లవ్, ప్లస్ ఒక లైలా కోసం సాంగ్ లీడ్, ప్లస్ సెకండ్ హాఫ్ స్టార్స్ ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్ అండి. చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కసారి నచ్చకపోతే ఎప్పటికి నచ్చదు అంతే. 23 ఇయర్స్, యంగ్, గుడ్ లుకింగ్, ఇన్నసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చేస్తావు? ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చలేదు. సో, మీరు ఎక్కడైనా అంటే ఇది నాకు బాగా ఛాలెంజింగ్ అంటే ఈ పర్టిక్యులర్ సన్నివేశాన్ని నేను షూట్ చేయటం అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ ప్రతి సీను అలాగే చేసామండి. స్టార్ సీన్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఎందుకంటే ది బెస్ట్ గిఫ్ట్ ఇంతవరకు ఎవరికి గిఫ్ట్ అనమాట. అవును. అలాగే హీరో ఫాల్ ఇన్ లవ్ ఆ టైం ఫస్ట్ షార్ట్ తీయడానికి చాలా టైం పట్టింది. ఒక ఆకు నుంచి వాటర్ డ్రాప్ అలా కారుతూ ఉండాలి, వెనకాల ఈ అమ్మాయి వస్తుండే కరెక్ట్ సింక్ అవ్వాలి, అలా చాలా టైం పట్టింది. ఇక్కడేం చేస్తున్నావు? మిక్స్ సైడ్ కొడుతున్నా. రోడ్డు మీద అమ్మాయి కనిపించగానే ఐ లవ్ యూ ఎలా చెప్పేస్తారు? నీ పేరేంటమ్మా? కార్తీక్ పడదు, నీకు అస్సలు పడదు. సో, సీన్స్‌లో యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా పక్కన. సో, వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? అంటే యాస్ ఎ న్యూ కమర్. It becomes easier for me because then I have to just react. I don't need to act. So whatever they were like saying, then I just to react to them. And overall, they made me feel comfortable because it's not my first language. And I sometimes I took more takes, so they made me feel comfortable with that. అండ్ చైతన్యతో వర్క్ చేయటం ఎలా ఉంది? యాస్ ఎ కో స్టార్ చైతన్య ఎలా? Yeah, he's been really supportive and been a really good friend in this whole process. And I keep telling him to give me health tips. హెల్త్ టిప్స్? వై డు యూ నీడ్ హెల్త్ టిప్స్? ఎగ్జాక్ట్లీ. See his muscles and all that. మీకెందుకు? ఓకే. It's been fun working with him, and we also enjoyed. We went paragliding when he did that for the song. Yeah. Even I went. Okay, It okay. was good fun. అండ్ యూరప్ సాంగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా చూడడానికి. అంటే నంబర్ ఆఫ్ లొకేషన్స్ లో షూట్ చేసాం యాక్చువల్లీ ఆ సాంగ్. ఐ థింక్ 4 ఆ సాంగ్ ఫుటేజ్ చూస్తే ఒక 20-30 సాంగ్స్ ఈక్వల్ అమౌంట్ ఫుటేజ్ ఉంది. అన్ని లొకేషన్స్ ట్రావెల్ చేసాము. ఇట్ వాస్ We గ్రేట్ can ఫన్. make a whole movie just called Each Chinni Life Neede with that much footage. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి జారిపోతే రాదే చెలరేగిపోవాలి కలలే నిజమై నిన్ను చేరుకోని చిలిపి పనులే శృతి మించని. అండ్ ఆలీ గారి కామెడీ కూడా చాలా బాగుంది. అంటే సటిల్గా అవును అవును. ఇంట్రొడక్షన్ కానీ అది అంటే మనం ఏంటి ఈయన ఏం చెప్పబోతున్నారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా, కానీ రొటీన్కి భిన్నంగా ఉంది. అంటే ఆయన ఎందుకు పగ పెంచుకున్నారు అనే దానికి ఒక పర్ఫెక్ట్ కాస్ట్ చూపించారు. అండ్ చూస్తుంటే అంటే కొన్ని చోట్ల మనకి అంటే అర్థమైపోతుంటుంది అది ఇక్కడ కొంచెం ఓవర్ అవుతుంది అలా అని, కానీ ఇందులో అలా లేదు. సటిల్గా కామెడీ ఉంది. అండ్ ఆలీ గారి ట్రాక్ అనేది అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన దానికి ఇది కొంచెం కొత్తగా ఉంది. అంటే డెఫినెట్లీ కాస్త నెగిటివ్ టచ్ ఉండే అలాగా. సో ముందు నుంచి అంటే కామెడీ పరంగా కూడా మీరు చాలా కేర్ తీసుకున్నారనేది అర్థమవుతుంది. సో ఈ ట్రాక్ ఎవరి ఆలోచన? అంటే ఈ థాట్ మీదేనా? బేసిక్ థాట్ నా అసోసియేట్ అండి, మా కో డైరెక్టర్ వేణు. ఇట్లా తను వచ్చి చెప్పాడు, అలీ గారు ఇందువల్ల పగ పెంచుకుంటే ఎలాగా అని చెప్పారు. దాన్ని అది బాగా నచ్చేసి దాన్ని అలాగా డెవలప్ చేసామండి.
చేసి సబ్జెక్ట్లో అంటే యాక్చువల్గా సపరేట్ ట్రాక్ ఉండటం అనేది మాకు ముందు నుంచే ఇష్టం లేదు. ఇది ఒక మంచి లవ్ స్టోరీ సపరేట్ ట్రాక్ కాకుండా సబ్జెక్ట్లోంచి కామెడీ కావాలి అనేసి అలాగా అల్లుతూ పెట్టుకుంటూ వచ్చాము. స్పెషల్ ఇంటర్వెల్ బిఫోర్ సీన్స్ ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే ఇంటర్వెల్ బిఫోర్ పీక్స్ తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ కూడా అంటే ఆ చిన్న కన్ఫ్యూజన్లో పెట్టి వాళ్ళిద్దరిని డైవర్ట్ చేస్తూ అనేది. నువ్వు నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషం కలిపేస్తా. నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. అమ్మాయిల్ని పడేయటం ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసినంత ఈజీరా. చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కసారి నచ్చకపోతే ఎప్పటికీ నచ్చదు అంతే. సో మీరు అంటే చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, ఆయనలో మీకు ఒక నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? అదే బెస్ట్, సాఫ్ట్గా ఉంటారు, Soft గా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఏ కాంప్లికేషన్ ఉండదు. అండ్ నాకు బెస్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎంత క్లారిటీగా చెప్పారో షూటింగ్ చేసేటప్పుడు కూడా అంత క్లారిటీగానే తీశారు. సో అది ఒక యాక్టర్కి చాలా ప్లస్ అండి. డైరెక్టర్కి బాగా క్లారిటీ ఉన్నప్పుడు యాక్టర్ ఇంకా పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయొచ్చు అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా టిప్స్ ఇంకా యునో ఇట్ విల్ ఎంకరేజ్ us. సో 23 years యంగ్ గుడ్ లుకింగ్ ఇన్నసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చేస్తావు? ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చలేదు. సో మ్యూజిక్ పరంగా పూజ, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్? Ocheli. ఓ చెల్లి. Yeah. మీరు బాగా పాడతారని అనూప్ గారు చెప్పారు ఇందాక. యూ సింగ్ వెల్ ఇట్ సీమ్స్. Who told you that? అనూప్ గారు అవునంట కదా, కాదా? She heard your voice, no? She's like, యా she can sing. But పాడుతుంది. పాడుతుంది కదా. ఒకటి చెప్తా చేతు, ఇది జనాలకు కూడా తెలిస్తే బెటర్, ప్రజలకు అందరికి తెలియాలి. ఎందుకంటే నాకు ఏ డైరెక్టర్ ఇప్పటి వరకు లిరిక్ పేపర్ పట్టుకొని పాడి వినిపించలేదు సార్. ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ విజయ్ గారు మామూలుగా ఫస్ట్ నాకు ఇచ్చేస్తారు డైరెక్టర్స్, నువ్వు ఈ లిరిక్ అని. అతను నాకు ఇవ్వడు లిరిక్ పేపర్, పాడి చూపిస్తాడు, ఇట్లా పెట్టుకొని మొత్తం మాడతాడు, మొత్తం మాడి అప్పుడు ఇస్తాడు. ఫస్ట్ ఏ పాట పాడారు విజయ్ గారు? ఆ పాట మీరు పాడితే బాగుంటుంది. పాడటం కాదండి, అది ట్యూన్ లో సింగ్ చేసి పాడతారండి. అసలు మేము ఇప్పుడు మిమ్మల్ని వదలం, మీరు పాట 2 లైన్లు ఒక లైన్ భయపడిపోతారండి. వాళ్ళు భయపడరు, మీకు భయం వేస్తే కళ్ళు మూసుకొని పాడండి, మేము వింటాం, పర్లేదు. Sing, sing. నేనే నీవని తెలుసుకున్నా, నువ్వు నాతో లేవని తెలిసినా, తెలిసే నువ్వు రావని, తెలిసే జత కావని, తెలిసిన నేను మరవటం తెలియదే. చాలు కదా. ఫస్ట్ టైం అనుకుంటా ఆడియన్స్, ఐ థింక్. అంటే ఎప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఫీల్ తో వాడలేదు, ఎక్స్ప్రెషన్ Take two. కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నారు యాక్చువల్ గా. బాగుంది విజయ్ గారు. అంటే ఈ రకంగా కూడా మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. నీకెందుకు అనిపించింది నేనే నీ కరెక్ట్ పర్సన్ అని?